ఫ్యూ మంత్స్ బ్యాక్ యాక్టర్ రాజ్ కుమార్ రావు ఫోటో ఇలా వైరల్ వెళ్ళింది. దిస్ వాస్ హిమ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఇలా ఉన్నారు. రకరకాల మంది ఇంటర్ప్రెట్ చేశారు. కొన్ని వందల వేల వీడియోలు వచ్చాయి. కాకపోతే అన్ని వీడియోస్ లో 2 టర్మ్స్ కామన్ గా ఉన్నాయి: బోటాక్స్, ఫిల్లర్స్, ప్లాస్టిక్ సర్జరీస్. ఇది వరకు మీడియా ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే పాపులర్ గా ఉండే ఈ టర్మ్స్ ఇవాల్టి రోజున ఆడవాళ్ళు చేసుకునే కిట్టి పార్టీల దాకా వచ్చాయి. యంగ్ అడల్ట్స్ వెళ్ళే కార్పొరేట్ ఈవెంట్స్ దాకా వచ్చాయి. మీరు నమ్మరు, మన ఇండియాలో పొలిటీషియన్స్ వరకు కూడా వచ్చాయి. ఈ బాడీ అండ్ స్కిన్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్ ఇంత కామన్ గా ఎందుకు అయిపోయినాయి? అది మనం చేసుకుంటే మనకు డేంజర్ ఉందా? లైఫ్ థ్రెటనింగ్ గా? కొంతమంది పాకెట్ లోకి డబ్బులు దానికి మన ప్రాణాన్ని మనం పనంగా పెడుతున్నామా? బోటాక్స్, ఫిల్లర్స్ అని చెప్పి ఒక అడ్వర్టైజింగ్ మన మీదకి రుద్దబడుతుంది. ఈ వీడియోలో ప్రతిదీ డిస్కస్ చేద్దాం. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో బోటాక్స్ అంటే ఏంటి, ఫిల్లర్స్ అంటే ఏంటి, ఇది మన స్కిన్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా నష్టం చేస్తుంది, అన్ని క్లియర్ గా చూద్దాం. ద టిఆర్ఎస్ షో అనే ఒక నేషనల్ పాడ్కాస్ట్ కి రష్మి శెట్టి గారు అటెండ్ అయ్యారు. షీఈ్ అ వెల్ నోన్ డర్మాట్. ఆవిడ ఒక మాట అన్నారు. So Botox is nothing but a protein when injected into the muscle will ease the muscle, and therefore the line that is formed because of muscle contraction reduces. బాలీవుడ్ వైఫ్స్ అనే నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ హల్చల్ చేసింది. ఆ సిరీస్ లో చాలా ఫ్రీగా ఈ టర్మ్స్ మనం విన్నాం. అందులో లీడ్ గా ఎవరైతే చేశారో వాళ్ళు చాలా కేర్ ఫ్రీగా చేసుకుంటున్నారు. Plus gluta, so skin aging. Just give it all to me. ఇవన్నీ సరే, అసలు బోటాక్స్ అంటే ఏంటి, ఫిల్లర్ అంటే ఏంటనేగా లెట్ మీ టెల్. యాక్చువల్లీ బోటాక్స్ అనేది అబ్రివేటెడ్ ఫామ్, బాటిల్యూనం టాక్సిన్. ఇది మన స్కిన్ మీద ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ టాక్సిన్ ఆ పర్టికులర్ మజిల్ ని ప్యారలైజ్ చేస్తుంది. మూమెంట్ లేకపోతే న్యాచురల్ గా ఏముండదు, రింకిల్స్ రావు. సో రింకిల్స్ రాకుండా ఆపుతుంది. మేజర్ గా ఫోర్ హెడ్ దగ్గర ఏజింగ్ ఎక్కడ ఉంటది, ఫోర్ హెడ్ దగ్గర, నెక్ ఏరియాస్ లో అక్కడ ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఎవరికి ముఖ్యంగా అంటే ఏజింగ్ ఎవరికైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో 25 తర్వాత అని చెప్తారు, బట్ 28, 29, 30 ఈ తర్వాత ఎవరికైతే స్టార్ట్ అవుతుందో ఏజింగ్ స్టార్ట్ అయిన తర్వాత, ఇన్ ఆర్డర్ టు హైడ్ ద రింకిల్స్ ఈ బోటాక్స్ ని వాడతారు. కాకపోతే ఇప్పుడు ఉండే మీడియా ఎక్స్పోజర్ వల్ల, బాలీవుడ్ వైఫ్స్ లాంటి సిరీస్ వల్ల చిన్న చిన్న పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అంతెందుకు చాలా మంది స్టార్ కిడ్స్ యూ విల్ సీ దమ్ గెటింగ్ దిస్ డన్. ఇది బోటాక్స్ సంగతి. ఇప్పుడు ఫిల్లర్స్ దగ్గరకు వద్దాం. వాట్ ఆర్ ఫిల్లర్స్? ఈ ఫైన్ లైన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని ప్లంప్ చేయడానికి దే ఇంజెక్ట్ దిస్ ఫ్లూయిడ్ ఇన్ టు ద స్కిన్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అప్పుడే పుట్టిన పసిబిడ్డను చూస్తే బుగ్గలు కానీ ఎవ్రీథింగ్ విల్ బి ప్లంప్. మనం ఏజ్ అయ్యే కొద్దికి ఆ ప్లంప్నెస్ అనేది తగ్గుతుంటది. అది తగ్గే కొద్దీ ఫైన్ లైన్స్, రింకిల్స్ పెరుగుతుంటాయి. దీన్ని కవర్ చేయడానికి ఫిల్లర్స్ ని వాడతారు. ఇది కూడా ద మోర్ యూ ఏజ్ ద మోర్ యూ నీడ్. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూవీస్. నేను ఈ మాట ఫస్ట్ టైం విన్నది కాఫీ విత్ కరణ్ అనే షోలో. ఈ బోటాక్స్ అనే మాట ఇది ఇప్పుడు ఎంత పెనిట్రేట్ అయిపోయిందంటే, మూవీస్ లో చూసి వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మనం కూడా చేసుకోవాలి, ఫలానా హీరో చేసుకున్నాడు కదా, ఫలానా హీరోయిన్ చేసుకుంది కదా, చాలా కామన్ గా వాడుతున్నారు కదా అని చెప్పి a lot of people they are doing it. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఒక డర్మటాలజిస్ట్ క్లినిక్ లో చేయించుకోవడానికి, ఒక సెలూన్ లో చేయించుకోవడానికి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సింపుల్ గా చెప్పాలంటే, ఇండియాలో బికాస్ ఆఫ్ అన్ని లాస్ లేకపోవడం వల్ల ఇవాల్టి రోజున సింపుల్ చిన్న చిన్న సెలూన్స్ లో కూడా చేసేస్తున్నారు ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో. సో అక్కడ పేరు విని ఇక్కడ వచ్చి ఫిల్లర్ వేయించుకొని. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లెట్ us assume ఒక 20-21 year old అమ్మాయిని అజ్యూమ్ చేద్దాం. మన విశాఖపట్నంలో చదువుతుంది అనుకుంది. షీ హ్యాస్ సీన్ దిస్ కాఫీ విత్ కరణ్ గానీ, ఏదైనా ఒక మూవీలో, ఏదైనా ఇంటర్వ్యూలో ఒక యాక్ట్రెస్ చెప్పడం గానీ, ఇలా దీనివల్ల నా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయింది అని చెప్పి ఒక ఇంటర్వ్యూ చూసింది అనుకుందాం. బట్ తన దగ్గర యాక్సెస్ ఉండదు కదా. ఇప్పుడు ఒక 4-5 ml ఫిల్లర్ కి ఆన్ అన్ యావరేజ్ ఒక 39,000 to 40,000 అవుతుంది అనుకుందాం. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రేట్, బట్ యావరేజ్ ఒక తూచాగా అనుకుందాం. 40,000 డిస్పోజబుల్ ఇన్కమ్ ఒక 21 year old స్టూడెంట్ కి ఎట్లుంటది? షీ విల్ నాట్ హ్యావ్. తను ఒక 2-3 months సేవ్ చేసుకొని 7,000-8,000 లో షీ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ డర్మటాలజిస్ట్. తను ఎక్కడికి వెళ్తుంది? ఒక నార్మల్ సెలూన్కి వెళ్తుంది. సెలూన్కి వెళ్ళి చేయమంటది. ఇలా చేయించుకోవడం వల్ల ఎంత డేంజర్ అంటే, వాళ్ళు చీపర్ చైనీస్ ప్రోడక్ట్ వేరియంట్స్ ని వాడతారు. దే విల్ నాట్ టెల్ వాట్ ప్రోడక్ట్ దే ఆర్ యూజింగ్, వాట్ కంపెనీ దే ఆర్ యూజింగ్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో, ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నారో, ఎవ్రీథింగ్ ఇస్ కాంప్రమైజ్డ్. మీరు ఒక ఇందులో సగం డబ్బులకు వచ్చేస్తుంది, 1/4 ఆఫ్ ద డబ్బులకు వచ్చేస్తుంది అని మీరు అనుకుంటారు. బట్ మీ లైఫ్తో మీరు ఆడుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ మూవీ స్టార్ సేస్ సంథింగ్, తన దగ్గర 2 ఉంటాయి. చాలా పెద్ద టీమ్ ఉంటుంది టు టేక్ కేర్ ఆఫ్ హిస్ వెల్ బీయింగ్. రెండోది అ లాడ్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఖర్చు పెట్టే డబ్బు చాలా ఫ్రీగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద జాబ్ దే ఆర్ ఇన్. రెండో లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడ జరుగుతుంటే బ్రైడల్ మ్యారేజెస్ దగ్గర. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక 5 years, ఒక 10 years బ్యాక్ వెళ్తే మాక్సిమం వెడ్డింగ్ దగ్గర బ్రైడ్కి గ్రూమ్కి ఏం చేసేటోళ్ళు? మేకప్. అమ్మాయికి అయితే మేకప్, అబ్బాయి అయితే అది కూడా చేసుకునేటోడు కాదు, మంచిగా రెడీ అయ్యేవాడు. అమ్మాయికి మేకప్, హెయిర్ స్టైలిస్టులు కూడా చాలా రీసెంట్గానే వచ్చారు. బట్ యు నో వాట్స్ హ్యాపెనింగ్ టుడే? బ్రైడల్ బోటాక్స్. గ్రూమ్స్ కూడా వాళ్ళు ఎక్కడైతే కొంచెం కంఫర్టబుల్గా ఉండరో అది క్లియర్ చేసుకోవడానికి ఈ వెడ్డింగ్ అనే పాయింట్ని ఒక టర్నింగ్ పాయింట్లో చూస్తున్నారు.
అక్కడ వరకు వెళ్తే ప్రాబ్లం లేదు. ఢిల్లీలో జరిగిన ఒక వెడ్డింగ్లో వ్యాంపైర్ షార్ట్స్ అని చెప్పి వచ్చిన గెస్ట్లందరికీ ఫ్రీగా గిఫ్ట్ కింద ఇచ్చారు. ఏమనుకుంటున్నారు? ఫిల్లర్ షార్ట్స్. వాళ్ళు రిపీట్ సిరింజ్లు వాడుతున్నారా, లేదా ఎవరైనా స్కిన్ దీనికి సెన్సిటివ్గా ఉంటుందా? ఏదీ లేదు. సో ఇట్స్ బికమ్ అ వెరీ నార్మలైజ్డ్ థింగ్. ఇక్కడ మనం తప్పు పట్టాలి. డెఫినెట్లీ ఫారెన్ నుంచి ఢిల్లీకి రావడానికి ఎంత టైం పట్టిందంటే ఢిల్లీ నుంచి మన తెలుగు స్టేట్స్కి రావడానికి ఎంత టైం పట్టొచ్చు. ఇట్లా వచ్చేస్తుంది. ఈ ఫిల్లర్స్ కాసేపు పక్కన పెట్టండి. యంగ్ స్కిన్ నుంచి మనకి మేజర్గా హిట్ అయ్యేది ఇస్ యాక్నే. యాక్నే నుంచి మన ఫేస్ని ఫైట్ చేయడానికి బోటాక్స్లు ఫిల్లర్లు అవసరం లేదు. ఆల్ వీ నీడ్ is right care. The Dermaco's Salicylamide face wash and serum. ఇది సాలిసినమైడ్ రేంజ్ లో వస్తుంది. ఇట్స్ ఎ పవర్ ఆఫ్ 2. ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంది, నియాసినమైడ్ ఉంది. సాలిసిలిక్ యాసిడ్ ఎన్లార్జ్ పోర్స్ ని, యాక్నే బ్రేక్అవుట్స్ ని, బ్లాక్ హెడ్స్ ని టార్గెట్ చేస్తుంది. స్కిన్ కి ఒక మంచి హెల్దియర్ గ్లోన్ ఇస్తుంది. నియాసినమైడ్ ఇస్ ఎ గోల్డ్ స్టాండర్డ్ ఇంగ్రీడియంట్. డిస్కలరేషన్ ని తగ్గించి యాక్నే మార్క్స్ ని ఫేడ్ అవుట్ చేసి క్లియర్ స్కిన్ ఇస్తుంది. ఫస్ట్ ఫేస్ వాష్ వాడి ఫాలో ఇట్ అప్ విత్ సాలిసినమైడ్ యాంటీ యాక్నే సీరం. ఆల్సో చెక్అవుట్ ది 1% హైరలోనిక్ యాసిడ్ aqua gel. ఇట్స్ అన్ SPF 50 PA+++. ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి, 20% ఆఫ్ మీకు అలా వస్తుంది. డెర్మాకోలో మనం చేసే ప్రతి పర్చేస్ లో భూమి ఇనిషియేటివ్ అని చెప్పి ఎడ్యుకేషన్ కి యాక్సెస్ లేని ఒక పర్సన్ మనం యాక్సెస్ ఇస్తున్నాం. లెట్ us all make this world a better place. Third level of exploitation is happening in kitty parties. మీరు విన్నది నిజమే. కిట్టి పార్టీస్ లో కూడా, కిట్టి పార్టీస్ అంటే మీకు తెలియని వాళ్ళకి నేను సింపుల్ గా చెప్తాను. ఒక 15-16 పీపుల్ లేడీస్ వాళ్ళు కలుసుకొని సరదాగా పాటలు పాడుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ ఒక హోస్ట్ ఉంటారు. దే విల్ ప్రిపేర్ ఫుడ్ ఆర్ ఏదైనా ఇంకా కొంచెం హైఫై అయితే మంచి రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ వరకే మనకు తెలుసు. కానీ ఇవాల్టి రోజున బోటాక్స్ కిట్టి పార్టీస్ అని కూడా జరుగుతున్నాయి. ఎలా అయితే కిట్టి పార్టీస్లో తెలిసే లెవెల్ ఆఫ్ సేవింగ్ ఉంటుంది కదా, అదే దీన్ని కూడా అప్లై చేస్తున్నారు. అంటే బల్క్లో బోటాక్స్ ఆర్డర్ చేసి వీళ్ళు డిస్కౌంట్ తీసుకొని అదే సిరింజెస్ అందరికీ వాడి లైఫ్ని రిస్క్ చేస్తున్నారు. ఢిల్లీలో ఉండే ఒక ప్రామినెంట్ డర్మటాలజిస్ట్ ఏం చెప్పారంటే, ఆయన పేరు రాజీవ్ సేఖ్రీ గారు అనుకుంటా. ఇలా చేయడం వల్ల ఒకనొక కిట్టి పార్టీలో, ఇలాంటి బోటాక్స్ కిట్టి పార్టీలో నెక్ బోటాక్స్ వేసినప్పుడు అక్కడ సఫకేషన్ జరిగి ఇద్దరు చనిపోయారు కూడా. సో అంత రిస్క్ ఉంటుంది. ఇంకా 4వ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. ఇది వరకు కార్పొరేట్ ఆఫీస్ అనగానే మనం ప్రెజెంటబుల్ గా ఉంచాలనుకుంటే షేవింగ్ మంచిగా చేస్తున్నామా, మంచి మాయిశ్చరైజర్ రాసామా, మంచి సన్ స్క్రీన్ రాసామా, అక్కడ దాకే ఉండేదేమో కానీ బాగా వర్కౌట్ చేసామా అని కూడా ఉంటుంది. బట్ ఇప్పుడేం నడుస్తుంది తెలుసా? నా ముక్కు కరెక్ట్గా లేదు, దాన్ని షేప్ చేద్దామా, ఇక్కడ ఏదైనా చేద్దామా, ఇక్కడ ఏదైనా లిప్స్ దగ్గర ఫిల్లర్ వేద్దామా, ఫోర్ హెడ్ దగ్గర బోటాక్స్ వేద్దామా, ఈ లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీతో పడుతున్నారు. ఇది గాల్లో మాట కాదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ ఈవెంట్స్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. రాజీవ్ అని ఒక ముంబై బేస్డ్ కార్పొరేట్ ఎంప్లాయీ చెప్పిన స్టోరీ. రోజు క్లయింట్స్ ని కలిసే జాబ్ కాబట్టి ద వే హిస్ నోస్ వాస్ లుకింగ్, హీ వాస్ నాట్ హ్యాపీ అండ్ హీ డిడ్ ఇట్ జస్ట్ టు మేక్ హిమ్సెల్ఫ్ మోర్ ప్రెజెంటబుల్. ఇది తప్ప కదా లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. బట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని అక్నాలెడ్జ్ చేద్దాం. ఫైనల్ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ పాలిటిక్స్. మీరు నమ్మరు, పొలిటికల్ ఇమేజ్ లో కూడా ఈ బోటాక్స్ అనేది ఒక కామన్ లైన్ ఆఫ్ థింకింగ్ అయిపోయింది. అంటే సో అండ్ సో షేప్ ఉంటే కరెక్ట్ కాదేమో, రౌడీలా కనబడతానేమో, సో క్లీన్ గా కనబడాలంటే ఏమేం కరెక్ట్ చేసుకోవాలి అనే థాట్ కూడా వెళ్తుంది ఇవాళ రోజున. లావుగా ఉంటే కరప్ట్ అనుకుంటారేమో అని చెప్పి లైపోసెక్షన్లు చేయించుకుంటున్నారు. వేర్ ఈస్ అవర్ కంట్రీ గోయింగ్? ఫైనల్లీ నా ఒపీనియన్ చెప్పాలంటే, ఎనీ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ఎన్ ఒపీనియన్. బట్ ఆ ఒపీనియన్ ఎట్లా వస్తుంది, ఆ ఒపీనియన్ వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందుతుందా లేదా అనే బాధ్యత మనది. వీ షుడ్ డెఫినెట్లీ స్టాప్ ఇట్. సెలూన్స్ ఎవరికైతే సర్టిఫికేషన్ లేదో వాళ్ళు చేయించకూడదు. యాజ్ ఎ స్టూడెంట్ నువ్వు ఎక్కడైనా విని చేయించుకోవాలనుకుంటున్నప్పుడు ఆ డబ్బుల కోసం కష్టపడు. ఇప్పుడుండే డబ్బులతో వెళ్ళాలనుకో. ఎక్కడో ఎవరో యాక్టర్ చెప్పిన ఇంటర్వ్యూ చూసి నీలో లేని ఇన్సెక్యూరిటీని నువ్వు కొని తెచ్చుకోవద్దు. ఫైనల్లీ ఒక్క మాటతో ఎండ్ చేస్తా. జల్సాలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, అందంగా ఉండడం అంటే ఎదుటి వారికి నచ్చేలా ఉండడం కాదు, మనకి నచ్చేలా ఉండడం. అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. Rise above insecurities, rise above unethical practices, rise above hate. Ajude ante manam. Jai Hind.